హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ప్రీవియస్ వ్లాగ్‌లో ప్రోటీన్, ఫైబర్ గురించి చెప్తున్నాను కదా! అంటే నా హైట్ అండ్ వెయిట్‌కి నేను ప్రోటీను, ఫైబరు ఎలాంటి ఆహారంతో తీసుకుంటున్నానని చెప్పి. అలాగే ఈరోజు నాకు ఫోలేట్ అంటే ఫోలిక్ యాసిడ్, వైటమిన్ బి9 కూడా అంటారు. అండ్ ఐరన్ అని, జింక్, ఒమేగా 3, వైటమిన్ బి12 ఇవన్నీ నాకు ఏ ఫుడ్ నుంచి నాకు లభిస్తుంది. నేను ప్రతిరోజున ఇవన్నీ కూడా మైక్రో న్యూట్రియంట్స్ కూడా నాకు అందేలాగా నేను ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాను. ఆ ఫుడ్‌లోనే నేను ఎలాంటి ఆహారంలో అతి జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇదంతా కూడా నేను తెలుగులోనే చెప్తున్నాను. ఎందుకంటే ఇంట్లో అంటే నా ఛానల్ కంప్లీట్‌గా తెలుగు ఆడోళ్ళందరికీ కూడా ఈ అన్ని మైక్రో న్యూట్రియంట్స్ గురించి తెలుసుకోవాలి, తెలియాలి అండ్ అందరూ ఆహారంలో తీసుకోవాలని చెప్పి నా ఒక ఒపీనియన్ అన్నమాట. ఎందుకంటే ఆడవాళ్ళకి చాలా అవసరము. ఆడవాళ్ళు బావుంటేనే మన ఇల్లు, మన కుటుంబం అందరూ బావుంటారనమాట మనతో పాటు. ఎలాంటి ఆహారం తింటూ మనకి లభిస్తుందో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. అండ్ ఇంకా ముందు ముందు అన్నీ ఇవే చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలని చెప్పి స్పెషల్‌గా అందరికీ అందాలి. సో, మిస్ అవ్వకుండా ఎండ్ వరకు నా వీడియో చూడండి. సో, ముందుగా లంచ్ రెసిపీలో నేను పాలకూర రోటీ చేస్తున్నాను. పాలకూర రోటీ కోసం 200 గ్రామ్ చొప్పున గోధుమ పిండి తీసుకున్నాను. 100 గ్రామ్ చొప్పున పాలకూర తీసుకున్నాను. ఈ 100 గ్రామ్ పాలకూరలో మనకి 2.9 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది. 2.7 మిల్లీగ్రామ్ ఐరన్ ఉంటుంది. అండ్ ఫోలిక్ యాసిడ్ 194 మైక్రోగ్రామ్ ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. అలాగే వైటమిన్స్ ఏ, సి, కే కూడా ఉంటున్నాయన్నమాట. సో, న్యూట్రిషన్ వాల్యూ చాలా ఉంటున్నాయి. పాలకూరలో ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది వాష్ చేసే విధానం ఫస్ట్ బాయిల్ చేసే వాటర్‌లో పాలకూర వేయాలి. వాష్ చేసిన పాలకూర వేసి ఒక 5 మినిట్స్ ఉప్పేసి ఉంచితే దాంట్లో ఉన్న డర్ట్ అంతా పోతుందనమాట. పాలకూరని ఎప్పుడు కూడా వాటర్‌లో బాయిల్ చేయకూడదు. న్యూట్రిషన్ వాల్యూ ఎగిరిపోతుంది అందుకని. దీని రెసిపీ వచ్చి జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లము వేసి ఆ పాలకూర వేసి మిక్సీ పట్టుకోవాలి అంతే. ఈ ప్యూరీని పిండిలో కలుపుకోవడమే. అంటే 200 గ్రామ్ పిండిలోకి 100 గ్రామ్ చొప్పున పాలక్ ప్యూరీ వేసుకుంటే మనకి 5 చపాతీలవుతాయి. 2 మా వారికి, 2 నాకు, 1 మా బాబుకనమాట. సో, ఇది ఐరన్ రిచ్ కూడా అండ్ ఫోలిక్ రిచ్ కూడా. సో, మంచి న్యూట్రిషన్ ఉన్న చపాతీ అని చెప్పొచ్చనమాట. అండ్ ఇది ఎప్పుడు కూడా ఒక 1 అవర్ ముందే మనం పిండిని కలుపుకొని రెస్ట్ ఇస్తే గనక దీంట్లో గుడ్ బ్యాక్టీరియా ఫార్మ్ అవుతుందనమాట. నేను చాలా ప్రీవియస్ వ్లాగ్‌లో చెప్పాను. సో, 1 అవర్ ఒక కర్రీ చేసే ముందే చపాతీ పిండిని కలుపుకొని ఇలా ఒక 1 అవర్ రెస్ట్ ఇస్తాననమాట. గుడ్ బ్యాక్టీరియా దాంట్లోకి రావడం కోసం. అండ్ అలాగే కాబూలి చనా కర్రీ చేస్తున్నాను రోటీలోకి. ఇది 200 గ్రాముల కాబూలి చనా రాత్రంతా సోక్ చేసుకున్నాననమాట. ఒక 100 గ్రామ్ కుక్డ్ అంటే వండుకున్న కాబూలి చనా న్యూట్రిషన్ వాల్యూ చెప్తాను. 8.9 గ్రామ్ ప్రోటీను, 7.6 ఫైబరు అండ్ 2.9 మిల్లీగ్రామ్ ఐరన్, 172 మైక్రోగ్రామ్ ఫోలేట్ అనమాట. అలాగే జింక్ కూడా ఉంటుంది. ఆయిల్‌లో నేనెప్పుడు కూడా కోల్డ్ ప్రెస్ పీనట్ ఆయిల్ వాడతాను. దీంట్లో నన్ను ఫ్యాట్ గురించి అడిగారు. నేను ఫ్యాట్ గురించి నెక్స్ట్ వ్లాగ్‌లో ఖచ్చితంగా చెప్తాను. దీంట్లో ఒమేగా 6 కూడా అందుతుంది ఈ ఆయిల్ వలన. అండ్ ఎప్పుడు కూడా నేను నా ఆయిల్ రేషియో వచ్చి 30 ఎంఎల్ 15-30 ఎంఎల్‌ఏ ఒక కర్రీ కుక్ చేయడం కోసం అనమాట. ఇది ఎప్పుడు కూడా స్లో ఫ్లేమ్‌లో నేను కుక్ చేసుకుంటాను. కాబూలి చనా రెసిపీ నేను చూపించట్లేదు. నా ప్రీవియస్ వ్లాగ్‌లో చాలా సార్లు షేర్ చేసుకున్నాను. నా వండుకునే తీరు ఒకటే అనమాట. తక్కువ ఆయిల్‌లో, తక్కువ మీడియం ఫ్లేమ్‌లో మినిమమ్ స్పైసెస్ వేసుకొని కుక్ చేసుకుంటాననమాట. ఆయిల్ అంటే 30 ఎంఎల్ అంతే. హాఫ్ లీటర్ ఆయిల్‌లో కుక్ చేయను. అది నేను చెప్తున్నాను. అండ్ ఇక్కడ స్ప్రౌట్స్ అనమాట బ్రేక్‌ఫాస్ట్‌లోకి. మొలకల్ని ఎప్పుడు కూడా ఒక 10-20% స్టీమ్ చేసుకొని తింటే మంచిది. రాగా తింటే గనుక డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. అండ్ చపాతీ ఎప్పుడు కూడా మనం కాస్ట్ ఐరన్ లాంటివి వాడితే అంటే కాస్ట్ ఐరన్ లాంటి వాటిలో మనం వంటలు చేసుకుంటే కూడా మనకి కాస్ట్ ఐరన్ ద్వారా కూడా మన బాడీలోకి ఐరన్ లభిస్తుందనమాట. అండ్ ఎప్పుడు నేను చెప్తాను ఇలాంటివి రోటీస్ చేసుకున్నప్పుడు అప్లై చేసుకోవాలి. ఒక 5 ఎంఎల్ దాకా ఘీ అప్లై చేసుకొని తినొచ్చనమాట. అండ్ దట్టు ఇది పాలకూర కాబట్టి పాలకూరలో వైటమిన్ కే, ఏ ఉంటుంది కదా! దాని అబ్జర్బేషన్ అవ్వాలన్నా కూడా దాన్ని మన ఒంటికి పట్టాలన్నా దాంట్లో ఉన్న వైటమిన్ ఏకే నెయ్యి వేసుకుంటే గనుక చక్కగా మన బాడీలోకి అబ్జర్వ్ అవుతుందనమాట. అండ్ అలాగే ఐరన్ కూడా ఉంటుంది. సో, వైటమిన్ సి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇది నేను బ్రేక్‌ఫాస్ట్‌లోకి కొంచెం మ్యాంగో స్మూతీ చేస్తున్నాను మా వారికి. ఇది ఒక హాఫ్ ఆఫ్ ద మ్యాంగో తీసుకున్నాను. అండ్ 100 గ్రామ్స్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను. మ్యాంగో ఎక్కడ దొరికిందని మళ్ళీ పింక్ చేస్తారేమో మార్కెట్‌లో దొరుకుతుందండి. అండ్ ఇక్కడ స్వీట్‌నెస్ కోసం ఖర్జూరం యాడ్ చేసుకున్నాను. ఖర్జూరంలో కూడా మంచి శాతం మనకి ఐరన్ అందుతుంది. మంచి శాతం అంటే 0.9 మిల్లీగ్రామ్ చొప్పున ఐరన్ అందుతుంది అంతే. దీన్ని కొంచెం హాట్ వాటర్‌లో నానబెట్టుకుంటే కొంచెం తొందరగా బ్లెండ్ చేసుకోవడానికి ఈజీ అవుతుందని చెప్పి. నేచురల్ స్వీట్‌నెస్ కోసం అని చెప్పి నేను ఖర్జూరం యాడ్ చేస్తున్నాను. అలాగే ఖర్జూరంలో కూడా మంచి శాతమే న్యూట్రిషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను వాల్‌నట్స్ తీసుకున్నాను. వాల్‌నట్స్ రిచ్ ఇన్ ఒమేగా 3 అనమాట. అండ్ అలాగే 20 గ్రామ్ చేసిన చియా సీడ్స్ కూడా వేస్తాను. సో, చియా సీడ్స్, వాల్‌నట్స్ వలన
నాకు ఒమేగా 3 3 గ్రామ్ చొప్పున ఒమేగా 3 అందింది. అండ్ ఇది బ్రాజిల్ నట్ రిచ్ ఇన్ సెలీనియం అనమాట. ఒక బ్రాజిల్ నట్స్ వేసుకున్నాను. అంతే. సో, ఇది నా ఆహ్, మ్యాంగో యోగర్ట్ రెసిపీ అనమాట. ఇది మనకి చక్కగా ఒమేగా 3 ఉంది. మనకి చియా సీడ్స్ వలన అండ్ వాల్‌నట్ వలన ఒమేగా 3 మనకి అందింది. ఒమేగా 3, ఒమేగా 6 కూడా రేషియోస్ ఉంటాయండి. అది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో కంపల్సరీగా ఒమేగా గురించి కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ తినే పోర్షన్ ఎలాగా అంటే తినే విధానం ఫస్ట్ గుడ్ ఫ్యాట్ లేదా ఫైబర్‌తో స్టార్ట్ చేయాలనమాట. సో, అప్పుడు మనకి డే అంతా గ్లూకోజ్ పైకోకుండా ఉంటుంది. మనకి అనవసరమైన తిండికి క్రేవింగ్స్ రావనమాట. అండ్ ఏంటి ఇప్పుడు మ్యాంగో స్మూతీ అనేది స్వీట్ అంటే నేచురల్ స్వీట్ యాడ్ చేసినా కూడా అది ఒక డెజర్ట్ లాంటిది కదా! అందుకని ఫస్ట్ గుడ్ ఫ్యాట్, ప్రోటీన్, ఫైబర్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఇలాంటి డెజర్ట్ లాంటివి తీసుకోమని చెప్తాననమాట. సో, ఇది కంప్లీట్‌గా బ్రేక్‌ఫాస్ట్ వచ్చి మనకి 14 గ్రామ్ ఆఫ్ ప్రోటీను అండ్ 8 గ్రామ్ ఫైబరు, 3 గ్రామ్ ఒమేగా 3 అండ్ వైటమిన్ బి12 1 మైక్రోగ్రామ్. ఎగ్ తినడం వల్ల వైటమిన్ బి12 కూడా అందింది. అండ్ ఫోలేట్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను లంచ్‌లోకి మన సలాడ్ ప్రిపేర్ చేస్తున్నాను. హాఫ్ ఆఫ్ ద క్యారట్, హాఫ్ ఆఫ్ ద కుకుంబర్, కొంచెం నిమ్మకాయ, కొంచెం సాల్ట్, పెప్పర్ వేశాను. అండ్ కొంచెం ఆనియన్ వేసుకున్నాను. ఇక్కడ సలాడ్ రోటీస్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా నేను సలాడ్ అనేది ప్రిపేర్ చేస్తాను. దీంట్లో నేను యాపిల్ సైడర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో ఒక యాసెటిక్ యాసిడ్ ఉంటుందనమాట. మన షుగర్ లెవెల్‌ని పెంచకుండా ఉంటుంది. మన బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ ఉంచుతుంది. డైజెషన్ కూడా చాలా బెటర్ అవుతుందనమాట. సో, వీటిలతో పాటు కూడా మనకి ప్రోటీన్ కూడా అందుతుంది. ఒక 1 గ్రామ్ ప్రోటీను అండ్ 0.8 గ్రామ్ చొప్పున ఫైబర్ కూడా అందుతుందనమాట. సో, సలాడ్ కూడా మన డైట్‌లో యాడ్ చేసుకోవడం చాలా గుడ్ హ్యాబిట్ అని అనుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ కర్రీలోకి వచ్చి కాబూలీ చన్నా 150 గ్రామ్ బాక్స్‌లో పెట్టాను. ఎందుకంటే మా వారికి ఆఫీస్‌కెళ్తారు కాబట్టి అక్కడ కొంచెం ఒకళ్ళొకళ్ళు పంచుకొని తింటారని చెప్పి నేను కొంచెం ఎక్స్‌ట్రా పెడుతున్నాననమాట. సో, ఇది కాబూలీ చనా కర్రీ. సో, ఇది లంచ్ న్యూట్రిషన్ వాల్యూ 380 క్యాలరీ, 6 మిల్లీగ్రామ్ ఐరన్, 14 గ్రామ్ ప్రోటీను, 12 గ్రామ్ ఫైబరు, 374 మైక్రోగ్రామ్ ఫోలేటు, ఒమేగా 6 కూడా, ఒమేగా 3 కూడా ఉందనమాట. సో, లంచ్‌లో ఇలా ఉండాలి. అండ్ వీటిలతో పాటు నిమ్మకాయ పెడుతున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా ఐరన్ రిచ్ ఫుడ్. నాన్ హిమ్ ఐరన్‌తో పాటు మనం వైటమిన్ సి తీసుకోవాలి. నా నెక్స్ట్ వ్లాగ్‌లో కూడా ఐరన్ 2 రకాలు ఉంటాయి కదా! ఎలాంటి ఐరన్ లభిస్తుంది? ఏ విధంగా తినాలి? ఐరన్ గురించి నేను నాన్ హిమ్ ఐరన్, హిమ్ ఐరన్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నెక్స్ట్ వ్లాగ్‌లో నేను ఐరన్ గురించి చెప్తాను. ఇదండి మా వారి లంచ్ బాక్స్. నేను కూడా సేమ్ ఇదే తింటాను. అండ్ ఇక్కడ డిన్నర్‌లోకి నేను బ్రోకలీ పాస్తా చేస్తున్నాను. సో, బ్రోకలీని ఎప్పుడూ కూడా కట్ చేసి ఒకసారి వాటర్ వాష్ చేసేసాక బాయిల్డ్ వాటర్‌లో బ్రోకలీ వేయాలనమాట. ఫస్ట్ వాటర్ అనేది బాయిల్ అయిపోవాలి బాగా. మరిగిన వాటర్‌లో బ్రోకలీ వేశాను. అండ్ అలాగే 20 ఆల్మండ్స్ వేసుకున్నాను. యాక్చువల్లీ పర్ డేన ఒక మనిషి 10 బాదం వరకు తినొచ్చనమాట సేఫు. దాని మించి తినకూడదు. ఇది హోల్ ఫ్యామిలీకి చేస్తున్నాం కాబట్టి 20 బాదం పప్పు వేశాను. సోక్ చేసి, పీల్ చేసి, బాయిల్ చేశాను. ఇది ఎక్కువ బాయిల్ చేయకూడదు బ్రోకలీని. దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ ఎగిరిపోతుంది. స్టీమ్ చేసుకుంటే చాలా బెస్ట్ ఐడియా. చాలా గుడ్ ఐడియా అని చెప్పొచ్చు. ఇది 200 గ్రాముల బ్రోకలీ తీసుకున్నాను. 200 గ్రాముల బ్రోకలీలో మనకి మంచిగా ఫోలేట్ అందుతుంది. అండ్ ఐరన్ కూడా అందుతుంది. 7.4 గ్రామ్ ప్రోటీను, 9.2 గ్రామ్ ఫైబరు, 120 మైక్రోగ్రామ్ ఫోలేటు, 2 మిల్లీగ్రామ్ ఐరను, వైటమిన్ ఏ ఉంటుంది, సి ఉంటుంది, కే ఉంటుంది. సో, బ్రోకలీలో వాటిల్లో వేటిల్లో అయితే వైటమిన్ ఏ, కే ఉంటుందో వాటిలతో పాటు మనం గుడ్ ఫ్యాట్‌ని ఇంక్లూడ్ చేసుకుంటే దాంట్లో ఉన్న వైటమిన్స్ మన బాడీలోకి న్యూట్రిషన్‌గా అందుతుందనమాట. సో, నేనిక్కడ బటర్ యూజ్ చేస్తున్నాను. బటర్ కూడా సేఫా అంటే ఎప్పుడెప్పుడైనా మన డైట్‌లోకి తీసుకోవచ్చు కానీ రెగ్యులర్ వైస్‌గా అయితే బటర్ కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే దీంట్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. నేను ఫ్యాట్ గురించి కూడా పాలీసాచురేట్, మోనోసాచురేట్ ఫ్యాట్ గురించి కూడా నెక్స్ట్ వ్లాగ్‌లో కంపల్సరీగా నేను 1 బై 1గా షేర్ చేసుకుంటాను. సో, ఇక్కడ నేను కొంచెం గార్లిక్ వేసుకున్నాను. అండ్ కొంచెం బెల్ పెప్పర్ వైటమిన్ సి కోసం. అండ్ అలాగే కొంచెం కార్న్ వేసుకున్నాను. బాయిల్డ్ కార్న్ ప్రోటీన్ కోసం. ప్రోటీన్, ఫైబర్ 2 ఉంటుంది వీటిల్లో. సో, కార్న్ కూడా గుడ్ ఆప్షన్ మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం. ఇంకా దీంట్లో క్యారెట్, బీన్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. మోర్ న్యూట్రిషన్ అవుతుంది. సో, నా దగ్గర ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ వేసేసి ఒక 10 గ్రామ్ బటర్ తీసుకున్నాను. 10 గ్రామ్ బటర్‌లో వేసుకొని కుక్ చేసుకున్నాం. ఇదే గనుక ఆలివ్ ఆయిల్‌తో చేసుకుంటే ఇంకా న్యూట్రిషన్ అందుతుంది. ఇంకా ఇంకా జీరో కొలెస్ట్రాల్ అని చెప్పొచ్చనమాట. సో, ఆ విధంగా కూడా మనం బ్యాలెన్స్ చేసుకొని తినొచ్చు.
సో, ఆలివ్ ఆయిల్ ఉంటే గనుక ఆలివ్ ఆయిల్‌తో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైతే బ్రోకలీని బాయిల్ చేశానో ఆ వాటర్‌తోనే నేను మిక్సీ పెట్టాననమాట. ఆ వాటర్‌ని పాడేయలేదు నేను. ఎందుకంటే బ్రోకలీని ఫస్ట్ నేను వాటర్‌లో క్లీన్ చేసుకునేకే బాయిల్ చేసుకున్నాను. సో, ఆ వాటర్‌తోనే నేను మిక్సీ చేసేసుకొని దీంట్లో పేస్ట్ చేసేసాను బ్రోకలీ అండ్ ఆల్మండ్స్. నేనిది యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాను. బట్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూడడానికి బ్రోకలీ అనిపిస్తది కానీ చాలా ట్రస్ట్ మీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా ఫేవరెట్ డిన్నరు. ఈవెన్ మా బాబుకి కూడా చాలా ఇష్టం అనమాట. అందుకని నేను ఇవి ఒక వారం నెలకొకసారో లేతే నెలకు 2 సార్లు చేస్తా ఉంటాను. బ్రోకలీ మన డైట్‌లో నేనెప్పుడూ ఇంక్లూడ్ చేస్తాను. దీంట్లో ఒక 100 గ్రామ్ చొప్పున పాస్తా వేశాను. పాస్తా వేయకపోయినా ఇది బ్రోకలీ సూప్ కిందన కూడా తీసుకున్నా చాలా హెల్త్‌కి చాలా మంచిది. ఇది ఇది మేము మా ఫ్యామిలీ మొత్తం తింటాం కాబట్టి నేను కొంచెం 100 గ్రామ్ ఏసాను. అంటే కార్బ్ ఒక 100 గ్రామ్ అనుకోండి. 200 గ్రామ్ చొప్పున మనం వెజిటబుల్స్ తీసుకుంటే అది బ్యాలెన్స్ డైట్ అవుతుందనమాట. దీంట్లో కొంచెం మిరియాలు, కొంచెం షుగరు, కొంచెం సాల్టు, షుగర్ కూడా చాలా తక్కువ వేశాను. జస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం. ఆరిగానో ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్ వేశాననమాట. మిరియాలు కంపల్సరీగా వేయాలి. చాలా టేస్ట్ వస్తుంది. అండ్ ఇంకోటి నేనిక్కడ వీడియో తీయలేకపోయాను. జాజికాయ ఉంటుంది గదా! కొద్దిగా జాజికాయని జస్ట్ గ్రేట్ చేసి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందనమాట. సో, మనకి ఆల్మండ్ వలన కూడా మంచి మంచి న్యూట్రిషన్ వాల్యూ కూడా అందుతుంది. ఇదొక 100 గ్రాముల అంటే మొత్తం ఓవరాల్‌గా 100 గ్రాములు నేను తింటాను. 100 గ్రాములు మా వారికిస్తాను. ఒక 50 గ్రాములు మా బాబుకిస్తాననమాట. ఈ విధంగా మేము తింటాము. సో, ఇది 100 గ్రామ్ చొప్పున దీనొక న్యూట్రిషన్ వాల్యూ చెప్తాను. ఇదొక 200 క్యాలరీ అండ్ 12 గ్రామ్ ప్రోటీను, 12 గ్రామ్ ఫైబరు, 2 మిల్లీగ్రామ్ ఐరను, 120 మైక్రోగ్రామ్ ఫోలేట్ అనమాట. వీటిలతో పాటు నేను వైటమిన్ సి అంటే ఉంటే ఖచ్చితంగా ఇలాంటి బెర్రీస్ తింటాను. సో, నిత్యం మా ఇంట్లో కివీ గానీ, స్ట్రాబెర్రీస్ గానీ, మల్బెర్రీస్ గానీ అంటే ఇప్పుడు మన సీజన్‌లో ఏ బెర్రీస్ ఉంటే ఆ బెర్రీస్ నా ఇంట్లో కంపల్సరీ తెచ్చుకుంటాను. స్ట్రాబెర్రీస్ అండ్ కివీస్, చెర్రీస్ వాటిల్లో మంచి మెలాటోనిన్ ఉంటుంది. మెలాటోనిన్ మంచి గుడ్ హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుంది. ఏదైతే మనకి స్లీప్ రెగ్యులేట్ చేసే హార్మోన్‌ని రిలీజ్ చేస్తుందనమాట. సో, బెటర్ టైమ్ మనం ఈవినింగ్ స్నాక్‌తో పాటు తీసుకుంటే మంచి ఆప్షన్. సో, చూసారు గదండీ! ఈరోజు నా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ రెసిపీస్. ఫోలేట్, వైటమిన్ బి9 అంటారు. ఫోలేట్ అంటారు. ఫోలిక్ యాసిడ్ 3 ఒకటే. పేర్లు డిఫరెంటు. అది మనకి నార్మల్ పర్సన్‌కైతే 400 మైక్రోగ్రామ్స్ పర్ డే తినాలనమాట. అండ్ రెండోది ప్రెగ్నెంట్ వుమెన్ అయితే 600 మైక్రోగ్రామ్స్ తినాలి. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ అయితే 500 మైక్రోగ్రామ్స్ తినాలనమాట. ఇదంతా నాకెలా తెలుసంటే నేను ప్రెగ్నెంట్ వుమెన్‌లో నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. నేనెప్పుడు మెడిసిన్స్ వాడలేదు. సో, ఫోలేట్ నేనెప్పుడు కూడా ఆహారం ద్వారాగానే తీసుకునేదాన్ననమాట. సో, 600 మైక్రోగ్రామ్స్ చొప్పున నేను ఎవ్రీ డే ఫోలిక్ యాసిడ్ తీసుకునేదాన్ని వితౌట్ క్యాప్సూల్స్ అనమాట. సో, అందుకే నాకు ఏ ఆహారంలో ఫోలేట్ ఉంది అండ్ ప్రెగ్నెంట్ వుమెన్ పర్ డే ఎంత తినాలనేది అవగాహన ఉందనమాట. సో, అందుకే నేను మీ అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నాను. సో, దానివల్ల బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్ బావుంటుందని చెప్పి ప్రెగ్నెంట్ వుమెన్‌లో ఎక్కువ తినమంటారు. అండ్ జనరల్‌గా మనకు కూడా బ్రెయిన్ డెవలప్‌మెంట్, సెల్స్ గ్రోత్, ఐరన్ ఇంప్రూవ్‌మెంట్ కూడా బావుండాలని చెప్తే ఫోలేట్ అని ప్రతిరోజు తీసుకోవాలనమాట. సో, అందుకే మా వారు వెయిట్ లాస్‌లో అయినా కూడా హెల్తీ వెయిట్ లాస్ అయ్యారంటే నేను ఇవన్నీ చూసుకొని పెట్టేదాన్ని. అలాగే ఐరన్ కూడా ప్రతి రోజున 17 మిల్లీగ్రామ్ చొప్పున ఐరన్ తీసుకోవాలనమాట. అండ్ అలాగే వైటమిన్ బి12 నేను డైలీ మనకి 2.4 మైక్రోగ్రామ్స్ చొప్పున తీసుకోవాలి. అనుష గారు నాకు కమెంట్ చేశారు గదా! మీకు వైటమిన్ బి12 ఏ ఏ విధంగా తీసుకోవచ్చనేది. ఎగ్ కాకుండా వెజిటేరియన్‌కైతే. యాక్చువల్‌గా అయితే యానిమల్ ప్రొడక్ట్స్ నుంచి వచ్చిన ఆవు పాలు గానీ, పెరుగు మన ఇంట్లో తోడుపెట్టుకున్న పెరుగు గానీ, ఇవన్నిట్లోనే వైటమిన్ బి12 లభిస్తుందనమాట. సో, మేమైతే ఎగిటేరియన్ అండి. ఎగ్ అయితే ప్రతిరోజు తింటాము. సో, మాకు వైటమిన్ బి12 అక్కడ వస్తుంది. ఒక ఎగ్‌కి మనకి 0.6 మైక్రోగ్రామ్స్ చొప్పున వైటమిన్ బి12 అందుతుందనమాట. సో, మేము ప్రతిరోజు ఒక ఎగ్ అయినా తినడానికి ట్రై చేస్తామనమాట. యానిమల్స్‌కి ఆహారం బావుంటేనే ఆ ఎగ్ నుంచి వైటమిన్ బి12 అండ్ మిల్క్ నుంచి వైటమిన్ బి12 మనకి లభిస్తుంది. నేను చాలా సార్లు వ్లాగ్ చేశాను కంప్లీట్‌గా వైటమిన్ బి12 గురించి. సో, ఇదనమాట. అండ్ రెండోదేంటంటే మన పేగులు కూడా శుభ్రంగా ఉంటే వైటమిన్ బి12 మన పేగుల్లోను కూడా తయారీ అవుతుందనమాట. ఎప్పుడైతే మనం ఎవ్రీడే క్లీన్ అండ్ నీట్‌గా ఆహారం తింటే ఆటోమేటిక్‌గా మన పేగుల్లో కూడా గుడ్ బ్యాక్టీరియా అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో, దాని ద్వారా కూడా వైటమిన్ బి12 లభిస్తుంది. అలాగే ఆవులు కూడా మంచి ఆహారం, మంచి మేత తింటేనే వాటి నుంచి వచ్చే పదార్థం నుంచి మనకి వైటమిన్ బి12 అందుతుంది. సో, నేను ఒక ఎగ్ తిన్నాను. అండ్ ప్రతి రోజున ఒక మార్నింగ్ అండ్ ఈవినింగ్ నేను ఒక 100 ml దాకా టీయో, కాఫీయో అంటే మిల్క్ తీసుకుంటాను కదా!
ఆ మిల్క్ నుంచి కూడా నాకు 2 పూటల అంటే 250 మిల్లీగ్రామ్ అనుకోండి మిల్క్ తీసుకున్నాను అనుకోండి పర్ డే నాకు ఒక 1 మైక్రోగ్రామ్ చొప్పున వైటమిన్ B12 లభిస్తుందనమాట. అండ్ అలాగే నేను పేగులు కూడా కొంచెం బాగుండడం కోసం గట్ బ్యాక్టీరియా బాగోవడం కోసం ఇలాంటి ఫర్మెంట్ చేసుకున్న కాంజీ అంటారు. కాంజీ అంటే క్యారెట్‌తో, బీట్రూట్‌తో చాలా రకాలతో చేసుకోవచ్చు. ఫర్మెంట్ చేస్తామనమాట. ఇది ఉసిరికాయ అనమాట. ఉసిరికాయని అల్లము అండ్ పసుపు కొమ్ములు అన్నీ వేసి ఫర్మెంట్ చేసుకున్నాను. ఈ వాటర్ నేను తాగుతాననమాట. ఎవ్రీడే ఒక 100 ml చొప్పున తాగుతూ ఉంటాను. ఇది బ్యాచ్ కింద చేసుకుంటూ ఉండాలి. అప్పుడే బెస్ట్. సో ఇది ఫర్మెంట్ చేసుకుని నా ఫ్రిడ్జ్‌లో ఎప్పుడు కూడా ఒక ఫర్మెంట్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యేది తింటాను. అండ్ అలాగే పెరుగు కూడా మనం పులుసు పెట్టుకుని తింటాం కదా! పెరుగు కూడా గుడ్ బ్యాక్టీరియాకి మంచిదనమాట. సో పెరుగు తినడం వల్ల కూడా వైటమిన్ B12 లభిస్తుందనమాట. ఒక 100 గ్రామ్ పెరుగు తీసుకుంటే 0.4 మైక్రోగ్రామ్స్ చొప్పున మనకి వైటమిన్ B12 అందుతుంది. సో ఈరోజు అంతా నేను ఒక 2 మైక్రోగ్రామ్స్ చొప్పున వైటమిన్ B12 తిన్నాననమాట. అలాగే నేను ప్రతిరోజున వైటమిన్ B12, ఫోలేట్, ఐరన్ అన్నీ చక్కగా తీసుకుంటాను. మా వారు వెయిట్ లాస్ అయ్యారు కదా! మా వారు కూడా ఇవన్నీ చూసుకునే పెడితేనే ఆయన హెల్తీగా వెయిట్ లాస్ అయ్యారు. సో చాలా ఆరోగ్యంగా వెయిట్ లాస్ అయ్యారండి మా వారు. వెయిట్ లాస్ అయిపోవడం అంటే తిండి మానేసి వెయిట్ లాస్ అయ్యారంటే అనారోగ్యంగా మారుతారు. ఇవన్నీ చూసుకుని తింటేనే హెల్తీగా వెయిట్ లాస్ అవుతారనమాట. అందుకని నేను అందరికీ నాకు కమెంట్ చేస్తాను నేను అర్జెంట్‌గా వెయిట్ లాస్ అయిపోవాలని. వెయిట్ లాస్ అవ్వడం ముఖ్యం కాదండి. ఆరోగ్యంగా మారడం చాలా ఇంపార్టెంట్. అందరి బాడీ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది ఎంత తిన్నా లీన్‌గా ఉంటారు. కొంతమంది ఇంత తిన్నా లావుగా ఉంటారు. సో బాడీ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఎంత హెల్తీగా ఉన్నాము అనేది ఇంపార్టెంట్ అనమాట. అండ్ అలాగే ప్రతి రోజున నేను 8-10 గ్లాస్ ఆఫ్ వాటర్ తాగుతాను. అండ్ చాలా ఒక పద్ధతిగా తాగుతాననమాట. ఎలా పడితే అలా అస్సలు తాగను. మా వారు కూడా అదే నేర్పించాను. నాకంటే బాగా పాటిస్తున్నారు మా వారు ఇప్పుడు. చాలా ఇంపార్టెంట్ అనమాట వాటర్ ఇంటేక్ కూడా. కానీ దాన్ని ఏ విధంగా తీసుకుంటున్నాం కూడా చాలా ఇంపార్టెంట్. దాని మీద కూడా నేను ఒక వ్లాగ్ చేశాను. సో ఒక గంట ముందు వాటర్ తాగుతాను. అండ్ 1 అవర్ వరకు నేనేం వాటర్ తాగను. ఒక లంచ్ టైం 1 అనుకోండి. 1 PMకి నేను లంచ్ చేస్తున్నానంటే నేను 12 వరకు ఒక గ్లాస్ వాటర్ తాగేసి ఊరుకుంటాను. మళ్ళీ లంచ్ చేసేస్తాను. మళ్ళీ 2 వరకు నేనేం మంచినీళ్ళు తాగను. 2 తర్వాత మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ తాగుతాననమాట. అట్లా నేను ఒక 8-10 గ్లాస్ ఆఫ్ వాటర్ ఈజీగా తాగేస్తాను. మా వారైతే 3 లీటర్ వాటర్ తాగుతారండి. నేనైతే 2 అండ్ 2.5 లీటర్ వాటర్ తాగుతాను. అంతే. ఈ వ్లాగ్ ఇక్కడితోనే నేను ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనుక ఇలా హెల్తీ విధంగా ఉండాలి అనుకుంటే నా ఛానల్‌ని డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైతే హెల్తీ వేగా మారాలనుకుంటున్నారో. ఎందుకంటే ఎవరైనా హెల్తీగా ఉండాలి అన్న ఆలోచన ఉంటేనే నా వ్లాగ్ వాళ్ళకి నచ్చుతుందండి. నా వీడియో వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుంది, నచ్చుతుంది. లేకపోతే అర్థం కాదండి నేను చెప్పింది ఏంటి, ఈ పిల్ల ఏమంటుంది, ఫోలిక్ అంటుంది, వైటమిన్ B12 అంటుంది, 9 అంటుంది అనేది విషయం అనేది అర్థం కాదనమాట. సో అందరికీ విషయం అర్థం అవ్వాలనే చెప్పి నేను ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను. అంటే న్యూట్రిషన్ చదువుకుంటేనే న్యూట్రిషన్ అని కాదు. నేను ప్రెజెంట్ లెర్నింగ్ స్టేజ్‌లో ఉన్నాను. సో చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. నేర్చుకునే కొద్దీ తెలుస్తుందనమాట. ఇంత సబ్జెక్ట్ ఉంటుందా దీంట్లో అని చెప్పి. అంత ఇంపార్టెంట్ అనమాట. న్యూట్రిషన్స్ అందరి ఇంట్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరూ ఆడోళ్ళు ఉండాలి. ఎందుకంటే నేను ఎప్పుడైతే న్యూట్రిషన్‌గా ఆలోచిస్తున్నానో మా వారు హెల్తీగా మారారు. సెకండ్ మా బాబు చాలా హెల్తీగా ఉంటున్నాడు. ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.